బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అమర్‌దీప్ చౌదరి, అర్జున్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా! హౌస్‌లోకి వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని టాస్క్‌లు జరగబోతున్నాయి. ఇంతకీ ఆ టాస్క్‌లేంటి? అలానే టాస్క్‌లు ఆడించిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్స్‌ని కూడా అమర్‌దీప్ అలానే అర్జున్ సెలెక్ట్ చేయబోతున్నారట. మరి ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు అనేది కూడా తెలుసుకుందాం. అయితే ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్ 2 పీఎం తర్వాత లైవ్‌లో టెలికాస్ట్ అవ్వబోతున్నాయి. అప్పుడే ప్రోమోలు కూడా మనకి రిలీజ్ అవుతాయి. ఇకపోతే హౌస్‌లో అర్జున్ అంబాటి అలానే ఇక అమర్‌దీప్ చౌదరి ఇద్దరు ఆడించే 2 టాస్క్‌ల విషయానికొస్తే ఇప్పటివరకు మనకి థర్డ్ టాస్క్ వరకు పూర్తయింది. ఫ్లాగ్ టాస్క్ అయితే అయ్యింది. ఆ తరువాత మనకి శాండిల్స్ టాస్క్ జరగబోతుంది. అమర్‌దీప్ అలానే అర్జున్ అంబాటి వచ్చిన తర్వాత. శాండిల్స్ టాస్క్ ఏంటి అంటే ఒక బోర్డ్ పైన పూర్తిగా గమ్ అయితే అంటించేసి ఉంటది. శాండిల్స్ మొత్తం దానిపైన స్టిక్ చేయాలట. సో, ఆ టాస్క్ పూర్తయిన తర్వాత ఇక లాస్ట్ టాస్క్ విషయానికొస్తే వాటర్ టాస్క్ అయితే పెట్టబోతున్నారు. అలానే సంజన ఇక మాధురి టీమ్‌కి మధ్య టై అప్ కూడా అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన అర్జున్ అంబాటి అలానే ఇక అమర్‌దీప్ చౌదరి ఇద్దరు కూడా కెప్టెన్సీ కంటెండర్స్‌ని అయితే సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత బిగ్ బాస్ వాళ్ళపైన పెట్టాడు. అయితే హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఏ కంటెస్టెంట్స్ ఎళ్ళినా వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్‌కో లేకపోతే టీమ్ మొత్తానికైనా సరే ఏవో ఒక చిన్న చిన్న హింట్స్ అయితే ఇస్తారు. సో, ఆ హింట్స్ కూడా అమర్‌దీప్ అలానే అర్జున్ అంబాటి వాళ్ళ గేమ్‌లో ఇంకా ఫైట్స్ అవ్వాలి. ఇంకా గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు కూడా చిన్న చిన్న హింట్స్ ఇవ్వబోతున్నట్టుగా కంటెస్టెంట్స్‌కి తెలుస్తుంది. ఆ తర్వాత ఇక రెడ్ టీమ్‌కి, బ్లూ టీమ్‌కి మధ్య టై అప్ అయింది. ఇక రీతుకంటున్నా తనూజ దగ్గర మొత్తము రూ. 7,500 క్యాష్ అయితే ఉంది. సో, మొత్తానికి ఈ బీబీపేట టాస్క్‌లో ఆహ్, ఇటు దటు చేసి కష్టపడి తనూజ ఎలా అయినా ఈసారి కెప్టెన్ అవ్వాలని బాగా ఫిక్స్ అయింది. సో, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఎవ్వరు ఎంత నచ్చ చెప్పినా సరే ఒక్క రూపాయి కూడా నేను ఇచ్చేదే లేదు అంటూ చాలా స్ట్రిక్ట్‌గా గేమ్ ఆడిందని చెప్పాలి. సూపర్ మైండ్ గేమ్ ఆడింది ఈసారి. సో, ఆ మైండ్ గేమ్ బాగా వర్కౌట్ అయింది. సో, రూ. 7,500 అందరికంటే ఎక్కువ క్యాష్ తనూజ దగ్గర ఉంది. దాంతో తనూజ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయిందట. సో, అది కూడా అమర్‌దీప్ చౌదరి చేతుల మీదుగా తనూజని ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తరువాత ఆల్రెడీ మాధురి గారి దగ్గర డబ్బులు బాగున్నాయి కాబట్టి మాధురి గారు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారట. ఇక రీతు చౌదరి కూడా కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఇక రమ్య అలానే రాము దగ్గర చాలా లీస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేదు ఈ వారం. అయితే ఇక ప్రస్తుతము హౌస్‌లో ఎవరికైతే క్యాష్ తక్కువగా ఉంది ఇంకా సంజన, ఇమ్మాన్యుయల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా కొంతమంది కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ అయితే వీళ్ళు ముగ్గురే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. తనుజ, మాధురి అండ్ రీతు చౌదరి. సో, వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొక 3 మెంబర్స్ వరకు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. ఓవరాల్‌గా 6 మెంబర్స్ కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నట్టుగా తెలుస్తుంది. నాకు తెలిసి సంజన అవుతుంది. కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ వీళ్ళు డీమన్ పవన్ గాని వీళ్ళ నలుగురిలో ఎవరో ఒక 3 మెంబర్స్ అయితే అవుతారు. ఇప్పటికైతే 3 మెంబర్స్ అయ్యారు. రిమైనింగ్ రాము, రమ్య కాకుండా మిగతా వాళ్ళలో ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.